డిసడ్వాంటేజ్ ఏంటంటే, స్టోరీ పెద్ద థ్రిల్లింగ్‌గా లేకపోవడం, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ముందే అర్థమైపోవడం, దానికి తోడు ఊహించగలిగిన సింపుల్ క్లైమాక్స్. యాక్టర్స్ అండ్ యాక్టింగ్ విషయానికొస్తే ముందుగా చెప్పాల్సింది 'టొవినో థామస్' గురించి. 2018 అండ్ 'అన్వేషిపిన్ కండే తు' మూవీస్ ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఇండియా వైడ్ అందరికీ పరిచయమైన మలయాళం యాక్టర్ 'టొవినో థామస్.' అండ్ నేనెప్పటినుండో అనుకుంటుండే మలయాళం నుండి పాన్ ఇండియా స్టార్ అవ్వగలిగిన పొటెన్షియల్ ఉన్న యాక్టర్ 'టొవినో థామస్.' అండ్ ఈ మూవీతో అది ఇంకోసారి ప్రూవ్ అయింది. మూవీలో 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ అజయన్, మణియన్ అండ్ కుంజికెల్‌కి కావాల్సిన వేరియేషన్స్, ఇన్నసెన్స్, బ్రేవరీ, సిన్సియారిటీ అండ్ కన్నింగ్‌నెస్, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ అద్భుతంగా చేసిండు. హీ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పొచ్చు. కృతి శెట్టి ఒక పర్ఫెక్ట్ 90s గర్ల్ లాగా క్యారెక్టర్‌కి కావాల్సిన పర్ఫార్మెన్స్ డీసెంట్‌గా చేసింది. పెద్దగా డైలాగ్స్ ఏం లేవు తనకి. ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి నోటిసబుల్ రోల్స్ ప్లే చేశారు.